ఏజెన్సీ ఏరియాలో జాబ్ మేళాలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో మహబూబాబాద్, ఆసిఫాబాద్లలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లో గిరిజన విద్యార్థులకు 40 నుంచి 50% రిజర్వేషన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెసా నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చిన జీవో 49ను ఉపసంహరించుకోవాలని వస్తున్న డిమాండ్ను సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో గిరిజన ఎమ్మెల్యేలు అధికారులతో సీతక్క సమావేశమయ్యారు. అటవీ అధికారులు పెసా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మంత్రి సీతక్క ఎదుట గిరిజన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ సభల అనుమతి లేకుండానే ఫారెస్ట్ ఏరియా పేరుతో గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుంటున్నామని వివరించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఉట్నూరు, ఏటూరు, నాగారం ఐటీడీఏల అభివృద్ధి కోసం 12 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు. గిరిజన తెగలకు సంబంధించి 11 ట్రైబల్ దేవాలయాలను సందర్శించుకున్నారు. అటవీ ఉత్పత్తులతో తయారైన పలు ఆహార పదార్థాలను ఆమె రుచి చూశారు. తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగానే హైదరాబాద్ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 రిజల్ట్ మన ట్రైబల్ డిపార్ట్మెంట్లో సాధించినందుకు మనందరికీ కూడా చాలా గర్వకారణం. మనకు తెలుసు ట్రైబల్స్ అంటే ఇలిటరేట్ ఉంటారు, వీళ్ళు అక్షరాస్యతకు దూరంగా, అంటే వాళ్ళకు నిరక్షరాస్యత అనే పేరుంది. కానీ వాళ్ళ రాష్ట్రంతో పోటీ పడే స్థాయికి రావడం జరిగింది. నెక్స్ట్ సారి మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆల్ ఎమ్మెల్యేస్కు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎందుకంటే మనం పోయినసారి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రిన్సిపాల్స్ అందరితోటి, వార్డర్స్తో పెట్టి వాళ్ళకు కొంత గైడ్ చేసినాం ఇట్లా చేయాలని. అన్న తర్వాత ఈసారి ఇంకా రిజల్ట్ పెరిగింది బాగా జనరల్ సీట్లతో. ముఖ్యంగా 10th లో కూడా మన వాళ్ళే స్టేట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా ఒక ట్రైబల్ జిల్లా ఫస్ట్ వచ్చింది 10th లో స్టేట్ లో. అదే విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా ఫస్ట్ వస్తే ఆసిఫాబాద్ సెకండ్ వచ్చింది. సో ఇట్లా ఇవన్నీ ట్రైబల్ డిస్ట్రిక్ట్సే. అందులో మన ట్రైబల్ ఆశ్రమ స్కూల్లో చదివిన పిల్లలే మంచి రిజల్ట్ తో వచ్చారు. కాబట్టి ఇంకా 100% మనం రీచ్ కావాలి. తర్వాత మరి హయ్యర్ ఎడ్యుకేషన్ పోయేటువంటి ఇంటర్ లో ఉండే పిల్లలు బీటెక్ కానీ ఇతరత్ర పోయినప్పుడు పోయినసారి మనం వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ కానీ కొంత ట్రావెల్ ఛార్జెస్ కూడా ఇచ్చినాం. ఈసారి కూడా దాని మీద మన సెక్రటరీ గారు ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే పిల్లలకు మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటారు. తర్వాత ఈ మీటింగ్ లో కూడా మనం ఆశ్రమ స్కూల్స్ ను మరి కాలేజెస్ గా అప్గ్రేడ్ చేయడం కోసం ఎమ్మెల్యేల ప్రతిపాదన తీసుకోవడం. తర్వాత ఈ రోజు మరి బట్టి విక్రమార్క గారితో కూడా డిప్యూటీ సీఎం గారితో కూడా నేను శరత్ గారు వెళ్ళి మార్నింగ్ మాట్లాడడం జరిగింది. మనది సీసీ రోడ్లా బీటీ రోడ్లా అనే కాడ కొంత కన్ఫ్యూజన్ ఉండే. కొంత ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి చోట్ల ఒక 200 కోట్ల వరకు వాళ్ళకు ఉండే. కొన్ని చోట్ల రోడ్లు ఊరుకు లింక్ రోడ్లు ఉన్నాయి కానీ సీసీ రోడ్లు. కాబట్టి ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఒక 50-50 వాళ్ళ ఇష్టం. సీసీ రోడ్లు 50, బీటీ రోడ్లు 50, లేదా 75. ఆదిలాబాద్ లాంటి రోడ్ల ఇంకా అసలు లింక్ రోడ్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ లింక్ రోడ్స్ కూడా. ప్రజాప్రభుత్వం